క్రీస్తునందు ప్రేమిన వారులరా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకములో నుండి దేవుని యొక్క సంఘాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సంఘానికి పాత నిబంధనలో ఉన్నటువంటి సమాజానికి వ్యత్యాసం ఏంటో ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. సాధారణంగా పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రార్థించేటప్పుడు దేవుణ్ణి తండ్రి అని పిలిచేటువంటి అధికారం వారికి లేదు. పాత నిబంధన భక్తులు ఎవరైనా సరే వారు ప్రార్థించేటప్పుడు దేవుణ్ణి తండ్రి అని పిలిచే అధికారం లేదు. చివరికి యెహోవా అని పిలవడానికి కూడా వారు భయపడేటువంటి వారు. కానీ కొత్త నిబంధన సంఘానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు అంటే, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా పరలోకమందున్న మా తండ్రి అని పిలవండి అని చెప్పారు. అంటే దేవుణ్ణి దేవుడు అని పిలవచ్చు, అదే దేవుణ్ణి మనము తండ్రి అని పిలవడానికి కూడా యేసుక్రీస్తు వారి నందు దేవుడు మనకు అధికారాన్ని అనుగ్రహించాడు. యోహాను శుభవార్త 1వ అధ్యాయములో మనం చదువుకుంటే రాయబడినటువంటి మాట, తన్ను ఎందరూ అంగీకరించారో అనగా క్రీస్తుని ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరిస్తూ ఉన్నారో వారందరికీ దేవుడు తన కుమారులు కుమార్తెలు అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో క్రీస్తు వలె మనం కూడా ఏమని పిలవచ్చు, దేవుణ్ణి తండ్రి అని పిలిచేటువంటి అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి పాత నిబంధన సమాజానికి క్రొత్త నిబంధన సంఘానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో, మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడో ఆ విషయాల గురించి ఈ రాత్రికాల సమయంలో కొన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో మొట్టమొదటి వాగ్దానము మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని సమయములో మనం చదువుకొని మన ధ్యానములో మనము ముందుకు వెళ్దాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. ఈ మాటలో గాబ్రియేలు దేవదూత మరియా భర్త అయినటువంటి యోసేపు గారితో పలికినటువంటి మాటలు. మరియా గర్భములో ఒక కుమారుడు జన్మించబోతున్నాడు. ఆ కుమారునికి మీరు ఏ పేరు పెట్టాలి అంటే యేసు అనే పేరు మీరు పెట్టాలి. అయితే యేసు అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును అనే అర్థం మనకు కనబడుతూ ఉంది. అంటే యేసయ్య అని పిలిచినప్పుడల్లా కూడా మన దేవుణ్ణి ఏమని పిలిచినట్లంటే, యేసయ్యను ఏమని పిలిచినట్లంటే మా పాపముల నుండి రక్షించువాడా అని మనము ఆయనను పిలుస్తూ ఉన్నాం. మరి పాత నిబంధన సమాజానికి కొత్త నిబంధన సమాజానికి తేడా ఏమిటంటే, పాత నిబంధనలో ప్రతి పాపాన్ని దేవుడు క్షమించాడు. కొత్త నిబంధనలో కూడా ప్రతి పాపాన్ని దేవుడు క్షమించగలుగుతాడు. చాలా సందర్భాల్లో నేను మీకు చెప్పాను, దేవుడు క్షమించలేని పాపం ఏదైనా ఉన్నదా లోకంలో అంటే అది ఏమీ కూడా లేదు. ఒకవేళ దేవుడు క్షమించలేని పాపం ఏదైనా ఉన్నది అంటే అప్పుడు ఆయన సర్వశక్తిమంతుడు కాడు. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. పాత నిబంధనలో ప్రతి పాపాన్ని దేవుడు క్షమించాడు, ఇప్పుడు కూడా ప్రతి పాపాన్ని దేవుడు క్షమించగలడు. కానీ ఆత్మీయతలో మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడో మీరు ప్రసంగం అంతా పూర్తిగా వింటే ఆ విషయాలు మీకు అర్థమవుతాయి. కాబట్టి జాగ్రత్తగా వినడానికి మీరు ప్రయత్నించాలని ప్రభు పేరిట మీ అందరూ కూడా మనవి చేయించు ఉన్నాను. 103వ కీర్తనలో క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రిందట భక్తుడైనటువంటి దావీదు పలికినటువంటి ఆ మాటలు ఒకసారి మనం చదువుకుందాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. జాగ్రత్తగా ఇక్కడ ఈ వచ్చిన భాగాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆయన నీ దోషములన్నిటినీ కూడా క్షమించువాడు అని వ్రాయబడింది. అన్యాకొన్న గట్టిగా సమాధానం చెప్పండి.
అన్నియో, అంటే దేవుడు క్షమించలేని పాపము ఏది కూడా లేదు. మొదటి యోహాను పత్రికలో కూడా 1వ అధ్యాయములో మనం చదువుకుంటే, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ప్రతి పాపమును ఆయన క్షమిస్తాడు అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. క్షమించడమే కాదు, ప్రతి పాపము నుండి ఆయన ఏం చేస్తాడు, విడిపించును అనే మాట లేఖన భాగములో చూస్తూ ఉన్నాం. మరి 103వ కీర్తనకు లేకపోతే ఇప్పుడు సంఘానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, పాత నిబంధనలో పాపములను దేవుడు క్షమించాడు, కానీ వారికి పాపము నుండి విడుదల అనేది లేదు, పాపము నుండి వారికి రక్షణ అనేది లేదు. కానీ కొత్త నిబంధన సంఘానికి మొట్టమొదటిగా దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును. ఆమేన్ చెప్పండి గట్టిగా. పాపములను క్షమించడమే కాదు, కొత్త నిబంధన సంఘాన్ని ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకున్నాడు అంటే, పాపము నుండి ఆయన విడిపించాలి, పాపము నుండి రక్షించాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. అంటే ఆ రోజుల్లో ఎలా ఉన్నారు అంటే, పాపం చేయడం, మళ్ళీ క్షమించమని దేవుని అడగడం, మళ్ళీ పాపం చేయడం, మళ్ళీ క్షమించమని దేవుని అడగడం. అంటే అర్థం ఏంటి? దేవుడు క్షమిస్తాడా? క్షమిస్తాడు. అయితే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఇది ఒక సర్కిల్ లాగా ఉంటుందండి, ఒక సర్కిల్ లాగా ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే, మళ్ళీ మళ్ళీ పాపం చేసి మళ్ళీ ఒప్పుకొని, మళ్ళీ పాపం చేసి మళ్ళీ ఒప్పుకోండి అని కాదు. అందుకొరకు మీకు చెప్పాను, ప్రసంగంలోకి వెళ్ళే కొలది మీకు అర్థమవుద్ది. కానీ పాత నిబంధన భక్తులు అలాగే చేశారు. న్యాయాధిపతుల కాలాన్ని మనం గమనిస్తే వారందరూ కూడా సైకిల్ చక్రంలాగా పాపం చేయడం, దేవుడు వారిని శిక్షించడం, ఆ శిక్షలో మరలా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయడం, దేవుడు వారి ప్రార్థన అంగీకరించి వారి పాపాన్ని క్షమించడం, పాపాన్ని క్షమించిన తర్వాత కొంతకాలం బాగానే ఉండేవాళ్ళు, ఆ తర్వాత మళ్ళీ పాపం చేయడం, ఇలాగున్న ఒక సైకిల్ చక్రంలాగా అది నడుస్తూ ఉంది. ఈ రోజుల్లో కూడా అనేక మంది అలాంటి స్థితిలోనే ఉన్నారు. కానీ కొత్త నిబంధన సంఘానికి దేవుడిచ్చేటువంటి వాగ్దానం ఏమిటంటే, మీ పాపములను క్షమించడం మాత్రమే కాదు, మీ పాపముల నుండి నేను మిమ్మలను విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రము మోషే గారి ద్వారా ఇవ్వబడింది, కృప ఏమో ఎవరి ద్వారా ఇవ్వబడింది? యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడింది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ధర్మశాస్త్రానికి కృపకు ఉన్న తేడా ఏంటంటే, పాపాలు క్షమిస్తాడు ఆయన, కానీ కృప అంటే అర్థం ఏంటో తెలుసా? పాపము నుండి విడుదల మాత్రమే కాదు, ఇక నుండి పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సరే, ఇక్కడ కూర్చున్న వారిని ఒక ప్రశ్న అడుగుతాను. ఎంతమంది రక్షణ పొందారు? రక్షణ పొందిన వారు, రైట్. ఏంటి రక్షణ పొందడం అంటే? చాలామంది బాప్తిసం పొందగానే చాలామంది వేసే డైలాగ్ ఏమంటారంటే, నేను రక్షణ పొందాను అంటారు. బాప్తిసం అనేది రక్షణ కాదు. చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, నేను పరలోకానికి తీసుకెళ్లేది బాప్తిస్మము కాదు, క్రీస్తు. మరి బాప్తిసం ఎందుకు పొందాలి? ఈ లోకములో నేను ప్రభువును అంగీకరించాను అని లోకానికి చెప్పడానికి అది ఒక సూచనగా దేవుడు మనకిచ్చాడు. అంటే పాపముల విషయంలో పాతి పెట్టబడి మరలా నేను తిరిగి లేచాను అని సమాజానికి తెలియడానికి, ఒక సమర్పణగా ఉండడానికి దేవుడు ఒక ఆజ్ఞగా బాప్తిసం అనే దాన్ని ఇచ్చాడు. కానీ బాప్తిసం నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. ఆ విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. మరి ఏంటి రక్షణ పొందడం అంటే? కొంతమంది అంటారు కదా, నేను నరకము నుండి తప్పించబడ్డానండి, అదే రక్షణ అంటారు. అది నీ జీవిత అంతములో జరిగేది. జీవిత అంతములో అంటే నువ్వు చనిపోయిన తర్వాత తీర్పు దినమందు నరకము నుండి నువ్వు తప్పించబడతావు. కానీ ఇప్పుడు దేని నుంచి నువ్వు రక్షించబడ్డావు? ఇప్పుడు నీ సాక్ష్యం ఏమిటంటే, నేను పలానా పాపము నుండి రక్షింపబడ్డాను, లేదా దేవునికి వ్యతిరేకమైనటువంటి పలానా కార్యము నుండి నేను రక్షించబడ్డాను అని నువ్వు చెప్పగలవా? ఈ పాపము నుంచి విడిపించబడ్డాను, ఈ పాపము నుండి విడిపించబడ్డాను అని నువ్వు సాక్ష్యంగా చెప్పగలవా? ప్రభునందు ఆత్మీయులరా, యేసు అని మనం పిలిచినప్పుడల్లా కూడా ఏమని పిలుస్తున్నాము అంటే, నా పాపము నుండి నన్ను రక్షించువాడా అని యేసయ్యను మనం పిలుచుకుంటూ ఉన్నాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రోమా పత్రికలో 6వ అధ్యాయముల నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా చూడండి. 14వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు, కనుక
పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మీరు ధర్మశాస్త్రం క్రింద లేరు, దేని క్రిందకు వచ్చారు? కృప క్రిందికి వచ్చారు అన్నాడు. కృప క్రింద ఉన్నాము అనడానికి రుజువు ఏమిటంటే పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో ధర్మశాస్త్రం క్రింద మీరున్నారా, లేకపోతే కృప క్రింద మీరున్నారా? దేని క్రింద ఉన్నాము? రైట్. కృప క్రింద ఉంటే దానికి రుజువేంటి చెప్పాలి గట్టిగా? పాపం మన మీద ప్రభుత్వం చేయదు. అంతే. నువ్వు కృప కింద ఉన్నావా, ధర్మశాస్త్రం క్రింద ఉన్నావా అనడానికి ఒకటే రుజువు ఏమిటంటే పాపము నీ మీద ప్రభుత్వము చేయదు. అది ఏ పాపమైనా కావచ్చు. ఆ పాపము ద్వారా ఒకవేళ నువ్వు ఏలుబడి చేయబడుతున్నావు అంటే, ఆ పాపము నీ మీద ప్రభుత్వము చేస్తూ ఉన్నది అంటే, ఒక మాటలో చెప్పాలి అంటే ఆ పాపాన్ని నీవు జయించలేకపోతున్నావు అంటే నువ్వు ధర్మశాస్త్రం క్రింద ఉన్నవాడువే కానీ, పాత నిబంధన భక్తుడవే కానీ నువ్వు కొత్త నిబంధన భక్తుడవు కావో. పాపాలు క్షమిస్తాడా? ఇప్పుడు కూడా దేవుడు క్షమిస్తాడు. మరి కొత్త నిబంధన సంఘాన్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే పాపాలు క్షమించబడడం మాత్రమే కాదు, పాపాన్ని జయించే స్థాయిలోనికి రావాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏ స్థాయిలోనికి రావాలి? ఎంతసేపు పాపాన్ని క్షమించు, పాపాన్ని క్షమించు అని అడగడం కాదు. ఏ స్థాయిలోనికి మనం రావాలి అంటే పాపమును జయించేటువంటి స్థాయిలోనికి మనము రావాలి. సంవత్సరంన్నర పిల్లలు నడుస్తున్నారనుకోండి, నడుస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే దడేలున కింద పడిపోతారు, మళ్ళీ లేగుస్తారు, మళ్ళీ కింద పడిపోతారు. ఒక 6 సంవత్సరాలు వచ్చాయనుకుందాం. సంవత్సరంన్నరప్పుడు పడిపోయిన దానికి 6 సంవత్సరాలు వచ్చినప్పుడు పడిపోయిన దానికి తేడా ఉందా లేదా? తేడా ఉంటుంది. 20 సంవత్సరాలు వచ్చాయనుకుందాం. కాలుకి రాయో ఏదో తగిలింది, కింద పడ్డాడు. కానీ అర్థం ఏంటి? సంవత్సరంన్నరప్పుడు కింద పడిన దానికి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కింద పడిన దానికి తేడా ఉందా లేదా? రైట్. ఇప్పుడు మీరు సంవత్సరంన్నర పిల్లలుగా ఉన్నారా ఆత్మీయతలో, లేకపోతే 20 సంవత్సరాల వయసు వచ్చినటువంటి 20 సంవత్సరాలు ఉదాహరణకు మీకు చెప్పాను, అంత వయసు వచ్చినటువంటి వారుగా ఉన్నారా మీరు ఆత్మీయతలో? అంటే చిన్నప్పుడు పడిపోయిన దానికి పెద్దయిన తర్వాత పడిపోయిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకొరకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈ రోజుల్లో అనేక మంది విశ్వాసులు ఎలా ఉన్నారు అంటే చిన్న పిల్లల్లాగానే ఉన్నారు. ఇంకా ఆత్మీయతలో పసిపిల్లల్లాగానే పాపం చేయడం, మళ్ళీ ఒప్పుకోవడం, మళ్ళీ చేయడం, మళ్ళీ ఒప్పుకోవడం. ఉదాహరణకు చిన్నపిల్లలు తల్లి స్నానం చేయించిన తర్వాత చిన్నపిల్లలకు వాడు కాసేపట్లో మళ్ళీ ఏం చేస్తాడంటే గలీజ్ చేసుకుంటాడు. గలీజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తల్లి ఏం చేస్తాడు? ప్రేమగా ముద్దాడి ఆ పిల్లవాడిని మళ్ళీ స్నానం చేయించి నీట్గా మళ్ళీ కూర్చోబెడుతుంది. కాసేపటికి మళ్ళీ వాడు అపవిత్రపరచబడతాడు, మళ్ళీ శుభ్రం చేస్తుంది. 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అపవిత్రపరచుకొని మమ్మీ అని పిలిచారనుకోండి, 2 కోపలు పగిలిపోతాయి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు 5 సంవత్సరాలు అప్పుడు అపవిత్రపరచుకున్న దానికి 20 సంవత్సరాల తర్వాత అపవిత్రపరచుకునే అవకాశం ఉండకూడదు. ఆ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఇప్పుడు ఆత్మీయతలో మనం పసిపిల్లలుగా ఉన్నామా, లేకపోతే ఎదిగినటువంటి వారముగా మనం ఉన్నామా? ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కొత్త నిబంధన సంఘాన్ని దేవుడు ఏం కోరుతూ ఉన్నాడు అంటే ఆత్మీయతలో దినదినము కూడా మనము ఎదగాలి. అందుకొరకే హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయము 12వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు అంటే కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలి? బోధకులై ఉండవలసిన వారై ఉన్నారు. కానీ ఆత్మీయతలో ఇంకా మీరు ఎలా ఉన్నారు అంటే
పాలు త్రాగేటువంటి స్థితిలోనే ఉన్నారు. చాలా సందర్భాలు మీకు చెప్పాను. పాలతో పోషించబడము, బలమైన ఆహారంతో పోషించబడడానికి తేడా ఏమిటాయంటే, పాలు అంటే అర్థమేంటో తెలుసా? బోధ. యేసుక్రీస్తు మీ కొరకు చనిపోయాడు, ఆయన మీ పాపాలు క్షమిస్తాడు, మీ రోగాలు తీసివేస్తాడు, మిమ్మల్ని బాగు చేస్తాడు, లేకపోతే ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి పాలతో పోషించడం. మీకు అర్థమవుతుందా? పాలతో పోషించడం. ఒక మాట చెప్పాలి అంటే, క్రీస్తు మీ స్థానములో మీ కొరకు ఆయన చనిపోయాడు, మీ పాపాలు ఆయన క్షమిస్తాడు అనేది పాలు. మరి బలమైన ఆహారం ఏంటి? క్రీస్తు మీ కొరకు చనిపోయాడు కదా, నీవు క్రీస్తు కొరకు చనిపోవడానికి సిద్ధపడాలి. ఇది బలమైన ఆహారము. ఆమేన్ చెప్పండి గట్టిగా. పౌలు అన్నాడు కదా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అన్నాడు. క్రీస్తు సిలువ వేయబడ్డాడు అనేది పాలతో పోషించబడము, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి అనేది బలమైనటువంటి ఆహారము. కాబట్టి సంఘము ఎలా ఎదగాలి అంటే, ఆత్మీయతలో ఇంకా పసిపిల్లల్లాగా మనం ఉండకూడదు. యేసయ్య తన రెండవ రాకడలో ఆయన వరుడుగా రానయ్యున్నాడు, వధువు సంఘము కొరకు రానయ్యున్నాడు. కాబట్టి వధువుగా ఉండాలి అంటే సంఘము ఎలా ఉండాలో తెలుసా? మెచ్యూరిటీ అంటే పరిపక్వతలోనికి మనము రావాలి. ఎలా రావాలి చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకు చట్ట ప్రకారంగా 20 సంవత్సరాలను పెట్టారు ఈ మధ్యకాలంలో. 18 సంవత్సరాలు నిండాలి వివాహం చేయాలంటే ఆడపిల్లకు. ఇప్పుడు 20 సంవత్సరాలను పెట్టారు. అంటే 20 సంవత్సరాలకు కానీ కుటుంబం అంటే ఏంటి, పిల్లలు అంటే ఏంటి, భర్త అంటే ఏంటి, బాధ్యతలు అంటే ఏంటి, అవి తెలుసుకునేటువంటి ఒక జ్ఞానము వస్తుంది. తర్వాత బలంగా కొంచెం ఉంటారు ఆ స్టేజ్లో. కాబట్టి 20 సంవత్సరాలకు వివాహం చేయాలి అనే చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే యేసుక్రీస్తు వారు కూడా సంఘము కొరకు ఆయన రానై ఉన్నాడు కదా. సంఘము అంటే ఏ సంఘం? అది వధువు సంఘము అన్నాడు. ఏ సంఘం చెప్పండి? వధువు సంఘము. మరి ఇంకా నువ్వు ఆత్మీయతలో పసిపిల్లలాగా ఉన్నావు అనుకోండి, అంటే యేసయ్య వచ్చేది పసిపిల్లల కొరకు కాదు. ఎవరి కొరకు ఆయన వచ్చేది? వధువు సంఘం కొరకు ఆయన వస్తున్నాడు. ఎవరి కొరకు? రైట్. పసిపిల్లలు అంటే ఎవరు? యేసయ్య వచ్చేదాకా పాపం చేయడం, మళ్ళీ ఒప్పుకోవడం, మళ్ళీ చేయడం, మళ్ళీ ఒప్పుకోవడం, మళ్ళీ చేయడం, మళ్ళీ ఒప్పుకోవడం. ఎవరు వీళ్ళంతా? చెప్పాలి గట్టిగా. పసిపిల్లలు. ఎవరు వీరు? పసిపిల్లలు. మరి కృప క్రింద ఉన్నవారు ఎవరయ్యా అంటే, 20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పడిపోవడానికి, 3 సంవత్సరాలు ఉన్నప్పుడు పడిపోవడానికి చాలా తేడా ఉంది. ఉందా లేదా? చాలా సందర్భాలు మీకు చెప్పాను కదా. ఒకవేళ గొర్రె పిల్ల బురదలో పడిపోయింది అనుకోండి, ఏం చేస్తుంది? అది అరుస్తూ ఉంటుంది. యజమానుడా నన్ను బయటికి తేవా అని అరుస్తూ ఉంటుంది. అదే పంది పట్టదు అనుకోండి బురదలో, అమ్మా అది అరవదు, పొర్లుతూ ఉంటుంది అందులో. ఇప్పుడు నువ్వు పాపాన్ని ఎంజాయ్ చేస్తూ ఒకవేళ అదే పదే చేస్తున్నావు అనుకోండి, పందికి నీకు తేడా పెద్దగా ఏం లేదు ఆత్మీయతలో. కానీ ఒక గొర్రె పిల్లలాగా నువ్వు ఉన్నావు అనుకోండి, బురదలో పడిపోయినప్పుడు, దేవా పొరపాటున ఇందులో పడిపోయాను, నన్ను బయటికి తీయవా అని నువ్వు కేక వేస్తావు. మళ్ళీ అందులో నువ్వు పడిపోవు. అందుకొరకు ఈ మాట మీకు చెప్తున్నాను. ఒకవేళ నువ్వు అందులో నుండి బయటకు వచ్చావు అంటే దాని అర్థం ఏమిటంటే, కృప క్రింద నీవు ఉన్నావు. లేదు పదే అదే పాపాన్ని నువ్వు చేస్తున్నావు అంటే ఇంకా కృప క్రిందికి నువ్వు రాలేదు. ఎక్కడున్నావు అంటే ధర్మశాస్త్రం క్రిందే ఉన్నావు. ఈ ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు ఎవరై అంటే పసిపిల్లలు. ఎవరు చెప్పండి? పసిపిల్లలు. ఇప్పుడు యేసయ్య ఎవరి కొరకు వస్తున్నాడు? మరి పసిపిల్లల కొరక, వధువు సంఘం కొరక? ఇప్పుడు మీరు చెప్పండి, ఆత్మీయతలో ఎంత పరిపక్వతలో మీరున్నారో. ఒకవేళ పాపాలు చేస్తూ ఒప్పుకుంటూ అలాగే మీరుంటే ఇంకెప్పుడు ఆత్మీయతలో నువ్వు స్థిరత్వాన్ని కలిగి ఉండేది? ఇంకెప్పుడు ఆత్మ ఫలాలు నువ్వు ఫలించేది? ఇంకెప్పుడు ఆత్మ వరముల చేత నువ్వు నింపబడేది? ఈరోజు సంఘములో ఎందుకొరకు ఆత్మ వరాలు లేవో తెలుసా? ఎందుకొరకు దేవుని కృప క్రిందకు సంఘము రాలేకపోతున్నది అంటే, పాపం చేయడం మళ్ళీ ఒప్పుకోవడం, మళ్ళీ చేయడం మళ్ళీ ఒప్పుకోవడం, మళ్ళీ చేయడం మళ్ళీ అదే పాపాలు చేయడం. అలా నువ్వు జీవించగలిగితే ఇంకెప్పుడు సంఘము ఆత్మ వరముల చేత నింపబడేది? బైబిల్లో రాయబడిన మాట, సంఘ క్షేమము కొరకు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. సేవకులకు మాత్రమే కాదు. ఎవరికి? చెప్పాలి గట్టిగా. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వరం, భాషల వరం కానివ్వండి,
లేకపోతే స్వస్థపరిచే వరం కానివ్వండి, అద్భుతములు చేసే వరం కానివ్వండి, వివేచన వరం కానివ్వండి, భాషలకు అర్థం చెప్పేటువంటి వరం కానివ్వండి, విశ్వాసము అనబడినటువంటి వరం కానివ్వండి, ఈ వరాలు సంఘ ప్రయోజనము కొరకు సంఘములో ఉన్న ఒక్కొక్కరికి దేవుడు ఆ వరాలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ ఎందుకొరకు ఈరోజు సంఘములో వరాలు లేవు? ఎవరో వరాలు ఉన్నాయంటే ఎక్కడికెక్కడికో సంఘము ఎందుకొరకు పరుగులెడుతున్నారు అంటే ఇంకా పసిపిల్లల్లాగా సంఘం ఉన్నది కాబట్టి ఆత్మీయతలో సంఘానికి ఇంకా ఎదుగుదల అనేది లేదు. ఎవరయ్యా పసిపిల్లలు అంటే పాపం చేయడం మళ్ళీ ఒప్పుకోవడం, మళ్ళీ చేయడము మళ్ళీ ఒప్పుకోవడము. ఇప్పుడు మీరు చెప్పండి, 103వ కీర్తనకు మత్తయి శుభవార్తకు ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే ఆయన పాపములన్నీ క్షమిస్తాడు అని 103వ కీర్తనలో రాయబడింది. కానీ మత్తయి శుభవార్తలో ఏమున్నది అంటే ప్రతి పాపము నుండి ఆయన మనలను విడిపించును అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములన్నిటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి, రైట్, 103వ కీర్తనలో ఏముందో ఇక్కడ కూడా అదే ఉంది. ఆయన మన పాపములన్నిటిని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఇప్పుడు ఇది చదువుతున్నప్పుడు ఆత్మ జ్ఞానము లేదా వాక్య జ్ఞానం లేని వారైతే ఏమనుకుంటారు అంటే, ఓహో పాపం చేసి మళ్ళీ ఒప్పుకోవచ్చు, మళ్ళీ చేసి చెప్పండి మళ్ళీ ఒప్పుకోవచ్చు, మళ్ళీ చేసి మళ్ళీ ఒప్పుకోవచ్చు. ఎందుకొరకు? ఏముంది అక్కడ? అన్నిటినీ అన్నాడు. అన్ని అన్నాడా? కొన్ని అన్నాడా? ఆయన సమస్తమైన పాపాలన్నీ కూడా ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారని 2వ అధ్యాయములో 1వ వచనములో ఏమన్నాడు అంటే, చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండాక ఈ విషయాలు చెప్తున్నాను అన్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఎందుకు చెప్పాడు ఆ విషయాలు? పాపం చేయమని కాదు, మీరు పాపము చేయకుండాకై ఈ విషయాలు చెప్తున్నాను అన్నాడు. అలా చెప్తూ 6వ వచనములో అనుకుంటా చూడండి, 6వ వచనములో ఏమన్నాడు అంటే, ఎవడైనా ఒకవేళ క్రైస్తవుడని చెప్పుకుంటే, నేను ఆయన వాక్యమును అంగీకరించాను అని చెప్పుకుంటే, ఆయన ఏ రీతిగా నడుచుకున్నాడో తానును ఆ రీతిగానే నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. 1వ అధ్యాయంలో ఏమన్నాడు? మన పాపాలన్నీ కూడా దేవుడు క్షమిస్తాడు. అప్పుడు మనం ఏమనుకుంటాము? మన పాపాలన్నీ క్షమిస్తాడు కాబట్టి మళ్ళీ చేసి మళ్ళీ ఒప్పుకోవచ్చు అనుకుంటారు. కానీ 2వ అధ్యాయంలో ఏమన్నాడు అంటే, మీరు పాపము చెయ్యకుండుటక ఈ విషయాలు నేను మీతో మాట్లాడుతున్నాను అన్నాడు. అంటే అక్కడ నువ్వు పాపం చేయడానికి లైసెన్స్ కాదు, దేవుని తత్వం ఏంటో చెప్తున్నాడు. అక్కడ దేవుడంత ప్రేమ కలిగిన వాడు అంటే నీ ప్రతి పాపాన్ని ఆయన క్షమించగలడు, అది ఆయన తత్వము అని చెప్పాడు. కానీ 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు అంటే, అవకాశం ఉంది కదా అని నువ్వు పాపం చేయవద్దు, పాపం చేయకుండా ఉండడానికి ఈ విషయాలు నేను మీతో మాట్లాడుతున్నాను అని చెప్పి, ఎవడైనా క్రైస్తవుడని చెప్పుకుంటే ఎలా నడుచుకోవాలన్నాడు? క్రీస్తు ఎలా నడుచుకున్నాడో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఇక 3వ అధ్యాయం వచ్చేసరికి ఏమన్నాడు అంటే, అలాగనే ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో యేసయ్య వచ్చిన తర్వాత ఇక పూర్తిగా ఆయనలాగా మార్చుకుంటాడు అన్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. 3 స్టెప్పులు చెప్పాడండి. 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఆయన మన పాపాలన్నీ కూడా క్షమించి విడిపిస్తాడు అన్నాడు. 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? పాపాలు చేయకుండా ఉండడానికి ఈ విషయాలు చెప్పాను, క్రీస్తులాగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి అన్నాడు. అలా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో యేసయ్య రాగానే వారిని ఏం చేస్తాడు? కొంతమంది అంటారు కదా, యేసయ్య రాగానే టింగన మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు అంటారు. లేదండి, పరలోకానికి తీసుకెళ్ళడు ఆయన. పరలోకానికి వెళ్ళడానికి మొట్టమొదటి అర్హత ఏమిటాయి అంటే, యేసయ్యలాగా మనము మార్చబడాలి. ఆమెను చెప్పండి గట్టిగా. తండ్రి యొద్దకు వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళడానికి మొట్టమొదటి అర్హత ఏమిటాయి అంటే, యేసు వలె మనము మార్చబడాలి, యేసు వలె మార్చబడాలి. అందుకొరకే యేసయ్య రాగానే ఆయన చేసే మొట్టమొదటి పని ఏమిటాయి అంటే, ఆయనలాగా మార్చుకుంటాడు. ఆ తర్వాత ఆయనతో పాటు ఇక్కడ మనము పరిపాలన చేసిన తరువాత పరలోకానికి ఆయనతో పాటు మనము వెళ్తాము. ఇప్పుడు మీరు చెప్పండి, నేను క్రీస్తు వలె నడవడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ?
అలాగున క్రీస్తు వలె ఈ లోకములో ఎవరైతే జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారో, నేను చెప్తున్నాను, నువ్వు పాపం చేయవని చెప్పడం లేదు, అలాగని పాపంలో పడిపోవాలని కూడా చెప్పడం లేదు. అదే చెప్పే కదా, 3 సంవత్సరాలప్పుడు పడిపోవడానికి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత పడిపోవడానికి తేడా ఉందా లేదా? తేడా ఉంది. ఒకవేళ పొరపాటున పడిపోయినా చాలా దుఃఖపడతావు, పశ్చాత్తాపపడతావు, మళ్ళీ ఆ పాపం జోలికి నీవు వెళ్ళవు. అది కృప క్రింద ఉండడం అంటే పాపానికి మనము బానిసలము కాము. కొత్త నిబంధన సంఘముతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కదా, సంఘమా మీ పాపాలు క్షమిస్తాను, అంత మాత్రమే కాదు పాపము నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. మీ గుండె మీద చేయి వేసుకొని చెప్పండి, కోపం అనే పాపము నుండి నేను రక్షింపబడ్డాను, ఈర్ష్య అనబడిన పాపము నుండి నేను రక్షింపబడ్డాను, లేదా ద్వేషం అనబడిన పాపము నుండి నేను రక్షింపబడ్డాను, వ్యభిచారపు తలంపులు అనబడిన పాపము నుండి నేను రక్షింపబడ్డాను, లేకపోతే ఇతరుల మీద చాడులు చెప్పే ఉండే పాపము చూశారా, దాని నుండి నేను రక్షణ పొందాను అని చెప్పగలరా? ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేని నుంచి పొందావు నువ్వు రక్షణ? నువ్వు బాప్తిసం పొందగానే రక్షణ పొందావు అంటున్నావు. దేని నుంచి రక్షణ పొందావు? నేను నరకం నుంచి తప్పించబడ్డానండి అంటావు. అది నీ జీవితం ముగించిన తర్వాత జరిగేది. కానీ ప్రస్తుతం నువ్వు దేని నుంచి రక్షణ పొందావు? ఈ మొదటి వాగ్దానమే ఈరోజు సంఘానికి అర్థం కాలేదండి. మొట్టమొదటి వాగ్దానం ఏమిటంటే, కొత్త నిబంధనలో తన ప్రజలను వారి పాపము నుండి ఆయన విమోచించును. ఒకవేళ ఇంకా పాపం చేస్తూ మళ్ళీ ఒప్పుకుంటూ, మళ్ళీ పాపం చేస్తూ మళ్ళీ ఒప్పుకుంటూ అలా ఉన్నావు అంటే నువ్వు ఇంకా ఆత్మీయతలో పసిపిల్లలాగే ఉన్నావు, కానీ ఆత్మీయతలో ఇంకా వయసు నీకు రాలేదు. యేసు క్రీస్తు వారు అతి త్వరగా ఆయన తిరిగి రానయ్యున్నాడు. ఎవరి కొరకు తిరిగి రానయ్యున్నాడు అంటే, వయస్సు వచ్చినటువంటి పెళ్లి కుమార్తె వలె సిద్ధపడినటువంటి వధువు సంఘము కొరకు ఆయన తిరిగి రానయ్యున్నాడు. కానీ ఈరోజు సంఘము విచారకరం ఏమిటంటే, ఇంకా పసిపిల్లలాగానే ఉంది సంఘం. ఎలా ఉంది? పసిపిల్లలాగా. అని అర్థం ఏంటి? పడుతూ లేస్తూ ఇంకా పసిపిల్లలాగానే ఉన్నారు. ఇంకా ఆ వయసు వచ్చిన వారిగా సంఘము లేరు. పౌలు ఒక మాట అన్నాడు కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, 3వ అధ్యాయముల నుండి ఆ వాక్యాన్ని మనం చదువుకుందాము. 2వ వచనం అనుకుంటా, చూడండి. రైట్, 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుచు ఉన్నారు. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని. అప్పట్లో అంటే ఎప్పట్లో? అమ్మందరు నా వైపు చూడండి. ఎప్పట్లో? కొత్తగా మీరు ప్రార్థనకు వచ్చినప్పుడు, రక్షణ పొందినప్పుడు ఇట్లాంటి బోధ చేసామనుకోండి, ఇప్పటికే మనం ఇది అర్థం కావట్లేదు, ఏం చెప్తున్నాడు అయ్యగారు ఏదో అన్నట్టుగా. కానీ స్టార్టింగ్లో ఇది చెప్పామనుకోండి, అసలు ఒక్కరు రారు ప్రార్థనకి. మీకు అర్థమవుతుందా? వాళ్ళకి ఏ బోధ కావాలి? యేసయ్య మీ పాపాలన్నీ క్షమిస్తాడు, నువ్వు ఎంతటి పాపమైనా ఆయన క్షమిస్తాడు, నీ ప్రతి రోగాన్ని ఆయన తీసివేస్తాడు, నిన్ను ఆయన బాగు చేస్తాడు, ఇప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కానీ ఈరోజు విచారం ఏమిటంటే, ఇప్పటికీ కూడా అవే బోధలు నడుస్తున్నాయి సంఘంలో. ఏ బోధలో? మూలపాటలు ఉన్నాయి చూసారా? ఇప్పటికీ కూడా రోజు పెద్ద పెద్ద సేవకులు కూడా రోజు వాగ్దానాలు ఏమిటాయంటే, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, లేకపోతే దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు, దేవుడు ఇప్పుడే నిన్ను దర్శించి నీకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ ఏమిటాయంటే పాలతో పోషించడం. దేంతో పోషించడము? పాలతో పోషించడం. అందుకొరకే పౌలు ఏమన్నాడు అంటే, అప్పట్లో మీకు బలం సరిపోలేదు కాబట్టి దేంతో పోషించాను? పాలతో పోషించాను అన్నాడు. కానీ ఇప్పుడు మీరు ఏ స్థాయిలోనికి రావాలి అంటే, బలమైనటువంటి ఆహారము తినే స్థాయిలోనికి మీరు రావాలి. మరలా చదవమా మాట, కింద వచ్చిన మనం చదువుకుంటే, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు కూడా మీరు ఎలా ఉన్నారు చెప్పండి? బలహీనులై ఉన్నారు గారా. మీలో అసూయలున్నాయి, కలహములు ఉండగా మీరింకా శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా. పసిపిల్ల అంటే ఎవరు ఆత్మీయతలో? పాపం చేయడం మళ్ళీ ఒప్పుకోవటం. ఏది? చిన్నపిల్లలు వచ్చి మమ్మీ అని పిలవగానే మమ్మీ ఎలాగైతే శుభ్రం చేస్తుందో, పాపం చేయడం మళ్ళీ యేసయ్యా క్షమించు అంటూ ఆయన పిలవడం, మళ్ళీ పాపం చేయడం, మళ్ళీ యేసయ్యా క్షమించు అంటాం, మళ్ళీ పాపం చేయటం, మళ్ళీ యేసయ్యా క్షమించు అంటాం. ఎవరు వీళ్ళంతా? పసిపిల్లలు.
ఇప్పుడు నువ్వు ఆ బ్యాచ్లో ఉన్నావు అనుకోండి, నువ్వు కూడా పసిపిల్లవాడివే. ఇక్కడ పౌలు ఏమన్నాడు అంటే, మీరు ఆత్మీయతలో పసిపిల్లల్లాగా ఉంటే మీరు శరీర సంబంధులే కానీ మీరు ఆత్మ సంబంధులో కారు అన్నాడు. ప్రార్థనకు వస్తున్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము, కానీ ఒకవేళ పాపం చేస్తూ ఒప్పుకుంటూ అలాగే నువ్వు ఉంటే నువ్వు ఆత్మీయతలో పసిపిల్లగా ఇంకా ఉన్నావేమో, జాగ్రత్త. ప్రభు త్వరగా రానయ్యున్నాడు. యేసయ్యకు కావలసింది ఎవరు అంటే ఆత్మీయతలో పరిపక్వత కలిగిన వారు కావాలి, ఆత్మీయతలో ఎదిగిన వారు కావాలి, వధువు సంఘముగా సిద్ధపడిన వారు కావాలి. ఎలాంటి సిద్ధపాటు అంటే, సిద్ధపడి యేసయ్యా నీకు తగినటువంటి అలంకారముతో నేను ఉన్నానయ్యా, పరిశుద్ధత అనబడిన అలంకారము, విశ్వాసము అనబడినటువంటి అలంకారము, మంచి గుణము అనబడినటువంటి అలంకారము నేను అలంకరించుకొని నీ కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా అని యేసయ్యతో చెప్పగలిగినటువంటి స్థాయిలోనికి మనం రావాలి. అందుకొరకే ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, పెళ్లి కుమార్తెయు పరిశుద్ధాత్మయు ఏమని చెప్పుచున్నారు అంటే, ప్రభువా త్వరగా రమ్ము అని చెప్పుచు ఉన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈడు వచ్చిన వారికి పెళ్లి కావాలండి. ఎవరు కావాలి? ఈడు వచ్చిన వారికి. ఇప్పుడు సంఘం ఏమని అడుగుతుందంటే, నీ కొరకు నేను సిద్ధపడ్డానయ్యా, ప్రభువా త్వరగా రమ్ము. ఎవరు చెప్పగలుగుతారంటే ఆత్మీయతలో వయస్సు వచ్చిన వారు, పరిపక్వత కలిగిన వారు. కాబట్టి యేసయ్య కోరుకునేది ఏమిటంటే, నువ్వు పాపములు అలాగే ఉండాలని కాదు, కృప క్రిందకు మనము రావాలి. కృప క్రింద ఉన్నావు అంటే రుజువు ఏమిటంటే పాపం ఇక నీ మీద ప్రభుత్వము చేయదు. బైబిల్ ఒక మాట, దీన్ని ఎలా వర్ణిస్తారో నాకు తెలియదు, కానీ ఈరోజు బోధకులు ఎక్కడైతే పాపము విస్తారంగా ఉందో, ఏముంది అక్కడ అంటే అర్థం ఏంటి? మీరు అంత దీన్ని ఈరోజు చాలామంది ఎలా బోధిస్తున్నారంటే, అంటే ఎంత పాపం చేసినా కూడా అంత క్షమించడానికి దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్పేసి బోధిస్తూ ఉన్నారు. ఇది ఎలా ఉంటుందంటే ఇంకా పాపం చేయడానికి ప్రేరేపించినట్టుగా ఉంటుంది. దాని అర్థం అది కాదండి. ఎక్కడ పాపం విస్తారంగా ఉందో అక్కడ దేవుని కృప విస్తారంగా ఉన్నది అంటే అర్థం ఏంటో తెలుసా? పాపం చేయడానికి ఎక్కడైతే అధికమైనటువంటి అవకాశాలు ఉన్నాయో పాపం చేయకుండా ఉండడానికి కూడా అక్కడ దేవుని కృప అంతే అధికంగా ఉంటుంది అని అర్థం. ఆమేన్ చెప్పండి గట్టిగా. మళ్ళీ చెప్తున్నా, పాపం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఎక్కడైతే ఉన్నాయో పాపం చేయకుండా ఉండడానికి కూడా అంతే అధికముగా దేవుని కృప అక్కడ విస్తారంగా ఉంటది. అది దాని అర్థము. అలాంటి కృప సంఘానికి మెండుగా దేవుడు అనుగ్రహించును గాక.